ఇక నటుడు శివాజీకి నోటీసులు జారీ చేసిన రాష్ట్ర మహిళా కమిషన్. హీరోయిన్ల డ్రెస్లపైన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన కామెంట్లను ఖండించిన సెలబ్రిటీలు. సినీ నటుడు శివాజీకి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల డ్రెస్సింగ్ పై ఆయన చేసిన కామెంట్లను పరిగణలోకి తీసుకొని శివాజీ ఈ నిర్ణయం తీసుకుంది. శివాజీ వ్యాఖ్యలను పలువురు సినీ నటులు ఖండించాలి. నన్ను క్షమించండి, ఆ మాటలు అందరినీ ఉద్దేశించి కాదు నటుడు శివాజీ అంటున్నారు. ఏమనలేదు, సారీలలో అందంగా ఉంటారు, ఏ డ్రెస్సులు పడితే ఆ డ్రెస్సులు వేసుకుంటే మంచిగా ఉండదు అన్నట్టు మాట్లాడిండు. అది కొందరికి నచ్చలేదు, కొందరికి ఉంటది, కానీ ఉన్న వాస్తవమే మాట్లాడుతూ ఉంటాడు ఆయన. సరే, ఏదైనా ఆడవాళ్ళను కించపరచదు, వాళ్ళ డ్రెస్సులు వాళ్ళ ఇష్టం. హిందూ అమ్మాయిలు ఎస్పెషల్లీ హిందువులు ఏదైనా డ్రెస్సులు వేసుకోవచ్చు. ఇక ముస్లిం అంటే సాంప్రదాయాలతో ఉంటారు. మళ్ళీ సినీ ఇండస్ట్రీలో వచ్చే ముస్లిమ్స్ మళ్ళీ కామనే, వాళ్ళకి అవన్నీ ఉండయి, అవన్నీ ఏముండయి, లేదంటే పత్వాలు జారీ చేస్తారు. నటుడు శివాజీకి నోటీసులు జారీ చేసిన రాష్ట్ర మహిళా కమిషన్. హీరోయిన్ల డ్రెస్లపై వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన కామెంట్లను ఖండించిన సెలబ్రిటీలు నన్ను క్షమించండి అంటున్నారు నటుడు శివాజీ. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహిళల వస్త్రాధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన కామెంట్లను పరిగణలోకి తీసుకున్న కమిషనర్ మంగళవారం నటుడు శివాజీకి నోటీసులు జారీ చేసింది. ఆయన వాడిన కొన్ని పదాలపై ఇటు సోషల్ మీడియా, అటు ఆ సినీ పరిశ్రమలోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై లీగల్ సలహా తీసుకొని అవసరమైన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద స్పష్టం చేసింది. నేరేళ్ల శారద 2 రోజులు హడావుడి చేసింది శ్రీ చైతన్య నారాయణ పోయి. తర్వాత రేవంత్ రెడ్డి ఊకో అమ్మ అవి మనే అన్నాడేమో, సైలెంట్గా ఉన్నది. మహిళలపై అసభ్యంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే మహిళల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని వాయిస్ ఆఫ్ ఉమెన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై మా అసోసియేషన్కు లేఖ రాయడంతో పాటు శివాజీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇక వ్యాఖ్యలను ఖండించిన సెలబ్రిటీలు గాయని చిన్మయి, నటి అనసూయ, నటుడు మంచు మనోజ్ శివాజీ వ్యాఖ్యలను ఖండించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఘాటు వ్యాఖ్యలతో శివాజీపై ఫైర్ అయ్యారు. టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన నటిస్తున్న దండోర సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహిళా వస్త్రధారణలపై మాట్లాడుతూ హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లకు వచ్చినప్పుడు పద్ధతిగా చీరలు కట్టుకోవాలని, శరీరం ఎక్కువగా కనిపించే దుస్తులు వేసుకోవడం అందం కాదని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఈ వ్యాఖ్యల సమయంలో ఆయన ఉపయోగించిన కొన్ని పదాలు మహిళలను అవమానించేలా ఉన్నాయని తీవ్ర విమర్శలకు వ్యక్తమవుతున్నాయట. ఇక సారీ చెప్పిన నటుడు శివాజీ. దండోర సినిమా ఫంక్షన్లో సారీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నటుడు శివాజీ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియాలో వేదికగా వీడియో విడుదల చేశారు. 4 మంచి మాటలు చెప్పాలని అనుకున్నా, ఈ క్రమంలోనే కొన్ని వాడకూడని పదాలు వాడాను. ఆ మాటలు కూడా అందరినీ రెచ్చగొట్టే ఉద్దేశించి మాట్లాడలేదు. ముఖ్యంగా హీరోయిన్లను జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. ఇటీవల ఒకరిద్దరు హీరోయిన్లు పబ్లిక్లోకి వచ్చినప్పుడు అభిమానులు వారి పట్ల మిస్బిహేవ్ చేయడం, హీరోయిన్ల దుస్తులు కూడా చిరిగిపోయిన పరిస్థితుల్లో మనం చూసాము. అందుకే అలా మాట్లాడాను. ఏదేమైనా నా ప్రసంగంలో 2 వాడకూడని పదాలు వాడాను, దానికి క్షమాపణ చెప్తున్నాను. ఏంటంటే మంచి కోసం చెప్తే యాక్సెప్ట్ చేయదు. అసలు శివాజీ ఏం మాట్లాడిండో ఒకసారి చూద్దాం. చెప్పాలి, తప్పదు, మాకు చెప్పినట్టే. చాలా బాగుందమ్మా, చాలా బాగా చేస్తున్నావు. ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలకు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేత్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ, మా అమ్మ
చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య గారు. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనే వాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. అదే స్వేచ్ఛ అనేది అదృష్టం. స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇక దానికి సినీ సెలబ్రిటీలు ఒకటే కామెంట్ ఏమైందంటే కొంతమంది సెలబ్రిటీలు ప్రజలలో పోయినప్పుడు ఎగవటారు మీద. వాస్తవంగా ఆయన మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుందా? ఇప్పుడు చాలా మంది ఏంటంటే మొన్న సెలబ్రిటీలు ఒక నిండుగా చీర కట్టుకొని రండమ్మ బాగుంటది, చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని ఎక్కడైనా పొరపాటు ఏదైనా జరిగితే ఫ్యాన్స్ మీద పడితే డ్రెస్సులు ఊడిపోయే ఛాన్స్ ఉంటుందని అడ్డం దిడ్డ మేము మాట్లాడలే కదా. ఒక మంచి మన ఇంట్లో మన బిడ్డలో మన చెల్లెల్లో మన బట్టలు ఎట్లా వేసుకుంటున్నారు, మీరు కూడా మంచిగా వేసుకోండి అమ్మా అని చెప్పిండు. వాస్తవంగా ఏంటంటే మంచిగా చెప్తే సమాజానికి వినబడదు. మా ఇష్టం, మేము ఇట్లనే ఉంటాం, మా భర్తలే యాక్సెప్ట్ చేస్తున్నారు, మీరెంత, మా అమ్మ నాన్నలనే యాక్సెప్ట్ చేస్తున్నారు, మీరెంత అంటే పోండి సావండి, మాకేంది. ఇప్పుడు ఈ నటి అనసూయ కూడా ఈ జబర్దస్త్ వాళ్ళు వేసుకుంటే డ్రెస్సులు ఇస్తారు, అందుకే ఆమె రియాక్ట్ అయినట్టు పెద్ద రియాక్ట్ అయింది ఆమె.